అవు కానీ గ్యాస్ సిలిండర్ ఎంత రేటు ఉన్నదల్లా 855 రూపాయలు కదా. కానీ ఎంత పని అయిపోయే, మా ఇంట్లో గ్యాసు అడుక్కొచ్చిందల్లా. ఇక రేపు బుక్ చేద్దాము, మాపు బుక్ చేద్దాము అని వారం రోజుల సంది అనుకుంటాన్నా. కానీ చూసినావా, మొన్న ఎత్త అయిపోవు. ఇగో ఇవాళ వేసే వరకల్లా 50 రూపాయలు లాసు. మన మోదీ సారు వారు చాలా 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 ప్రేమతోని గ్యాస్ సిలిండర్ల రేట్లు పెంచిండు కదా మహానుభావుడు. పాండ్రి మరి మోదీ సారు గ్యాస్ రేట్లు పెంచితే మన స్మృతి ఇరానక్క ఎట్లా పోరాటం చేస్తాంది, ఏంది కథ, ఏది ఓ మల్క చూసి చూడనట్టు చేద్దాం రాండ్రి. నిజంగా గ్యాస్ రేట్లు ఎప్పుడు పెరిగినా నాకు స్మృతి ఇరానక్కనే మతికొత్తదోళ్ళ. అప్పట్లో సెంటర్ల షెయి పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ రేట్లు వెలిగితే అక్కగారు సిలిండర్లు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చే కదా, ఎట్లా బతకాలి ఎట్లా అండుకోవాలి అని అనుకుంటా పోరాటం చేసే. ఇక ఇప్పుడు అదే గ్యాస్ రేటు మెల్లగా 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 855 రూపాయలకు వచ్చింది. ఇక మంగళవారం సందేమో ఇంకో 50 పెరిగింది, 905 రూపాయలట. మన సంటరోళ్ళు పెంచిర్రోళ్ళ మన మీద దయతోని ఇక అటు పెట్రోలు డీజిల్ రేట్లు కూడా పెరిగినాయంట. కాదోళ్ళ దునియా మొత్తంలో ఈ పెట్రోలు డీజిలు గ్యాస్ రేట్లు తగ్గుతుంటే మన కాడేందో పెంచుకుంటూ పోతాండ్రు. లెక్కకైతే ఉన్న రేటు కంటే తక్కువనే ఉండాలి, కానీ పెరిగింది అదే మ్యాజిక్ అన్నట్టు. ఇక గ్యాస్ రేట్లు పెంచుడు గరీబోళ్ళ మీద కూడా కనికరం చూయించలేదు సారు వారు. ఏ స్కీముల గ్యాస్ మొద్దొచ్చినా 50 రూపాయలు ఎక్స్ట్రా కట్టుడే కావాలి అని ఆర్డర్లు వచ్చినాయి. అసలు తాపకోపారి ధరలు పెరుగుడేందో, అసలు ఎట్లా బతుకుడో ఏందో ఏం అర్థమే అయితలేదు. మోదీ సార్ చెప్పిన అచ్చేదినంటే ఇట్లా రేట్లు పిరం చేసుడే కావచ్చు అని అంటున్నారు.